నార్మల్ డెలివరీ టైంలో బర్త్ కెనాల్ని ఎందుకు కట్ చేస్తారో తెలుసా? నార్మల్ డెలివరీ టైంలో బేబీ పుట్టక ముందు మదర్ 3 స్టేజెస్ క్రాస్ చేయాలి. దానిలో ఫస్ట్ మదర్ యూట్రస్ డైలేట్ అవ్వడం, అంటే బేబీ హెడ్కి సరిపోయేంత యూట్రస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం. బేబీ కిందకి మూవ్ అయ్యే కొద్దీ యూట్రస్ సైజ్ అనేది మారుతుంది. సెకండ్ స్టేజ్ వచ్చి బేబీ డెలివరీ. ఈ టైంలో బేబీ హెడ్ కిందకి మూవ్ అయ్యే కొద్దీ పెల్విస్ మీద ప్రెషర్ ఎక్కువయ్యి బౌల్ మూమెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. జనరల్గా వెజినా 2 to 3 సెంటీమీటర్స్ ఉంటుంది, బట్ బేబీ హెడ్ 10 సెంటీమీటర్స్ ఉంటుంది. వెజినా బేబీ హెడ్కి అనుగుణంగా ఎక్స్పాండ్ అవ్వకపోతే బేబీ హెడ్ లోపల స్టక్ అవ్వడమో లేక పెర్నియా టేర్ అవ్వడమో జరుగుతుంది. ఈ రెండు అవాయిడ్ చేయడానికి డాక్టర్స్ ఎపిసియోటమీకి ఫిక్స్ అవుతారు. మదర్ పెర్నియాకి ఫస్ట్ ఎనస్థీషియా ఇస్తారు. నెక్స్ట్ పెర్నియా దగ్గర వెర్టికల్గా కట్ చేస్తారు. దానివల్ల బేబీ హెడ్ ఈజీగా బయటకు వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చి ప్లెసెంటా రిమూవింగ్. కాంట్రాక్షన్స్ టైంలో మదర్ పుష్ చేసే ఫోర్స్కి ప్లెసెంటా ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఒకవేళ రాలేదంటే డాక్టర్స్ యూటరస్ లోపలికి హ్యాండ్ పెట్టి తీయాలి, లైక్ మట్టిలో నుండి మొక్కని రూట్స్తో సహా లాగినట్టు. ఇది పెయిన్స్ కంటే దారుణంగా ఉంటుంది. లాస్ట్లో పెర్నియా కట్ దగ్గర స్టిచెస్ వేయాలి. ఎనస్థీషియా ఇచ్చినా కూడా మదర్ నీడిల్ అండ్ థ్రెడ్ని ఫీల్ అవుతుంది.